నిన్ను ఎంతగా అణిచేశారో నువ్వే ఆలోచించుకో. ప్రజల్ని ఎంతగా అణిచేశారు, భయపడుతున్నారు. ఏదైనా ఏదైనా అడగాలంటే కనుక భయపడిపోతున్నారు జనాలు. ఎక్కడ అక్రమ కేసులు పెడతారో, ఎక్కడ కొడతారో అని చెప్పి. అంటే దీన్ని స్వతంత్రం అంటారా, ప్రజాస్వామ్యం అంటారా? మీరే ఆలోచించుకోండి. ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ప్రశ్నించడం నేర్చుకోండి. లేదనుకో ఇట్లే కొనసాగుతూ ఉంటుంది. మరింతగా అయిపోతారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు తక్కువ పోను 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 అన్ని అధికారాలు వీళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు. పోలీసులు వీళ్ళు చెప్పినట్లే వినాలి, రెవెన్యూ వాళ్ళు వీళ్ళు చెప్పినట్లే వినాలి. అన్ని డిపార్ట్మెంట్లని ఈ ఎమ్మెల్యేలు అంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళంతా వాళ్ళ గుప్పెట్లో తీసుకొని ఆడిస్తున్నారు పప్పట్స్ లాగా. అంటే తోలుబొమ్మలు ఆడించినట్ల వీళ్ళందరినీ ఆడించి మనమేమనుకుంటాం, పోలీస్ స్టేషన్లో పోయి కేసు ఎఫ్ఐఆర్ చేయట్లేదు ఎందుకు, పోలీసు వాళ్ళు అన్యాయం అనుకుంటాం. కాదు, పోలీసు వాళ్ళని నడిపించే వీళ్ళది అన్యాయం. వీళ్ళు మోసగాళ్ళు, ఈ రాజకీయ నాయకులే మోసగాళ్ళు. పరిపాలించేవాడు సరిగ్గా ఉంటే ఈ కింద స్థాయిలో కూడా సరిగ్గా ఉంటారు. వాళ్ళే వీళ్ళ చేత అన్యాయాలు చేపిస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన అన్యాయపు ఆఫీసర్ని వీళ్ళే తీసుకుంటారు. నువ్వురా అని చెప్పి వీళ్ళు చెప్పినట్టు వినాలి ఆ పోలీసులు. వినకుంటే ట్రాన్స్ఫర్, సస్పెండ్. ఇట్లా చేపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అయినా జనానికి అర్థం కాకుండా వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు వచ్చి అన్నా నమస్తే అని చెప్పి ఎలక్షన్ టైంలో వచ్చి నమస్తే అన్నా అని చెప్పి బుధం మీద చేస్తే పొంగిపోతారు కదా మీరు. పొంగిపోతుంది కాదు, ఆల్రెడీ కుళ్ళిపోయాం మనమంతా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి చూడు, అపాయింట్మెంట్ ఉండదు. మీ ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర? ఉండదు. ఎందుకు ఇయ్యరు? వానికి అనవసరం. ఎలక్షన్లప్పుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు, 2000 ఇస్తాడు ఓటుకి. తర్వాత అయిపోయా బిజినెస్ ఖతం. అందుకే ఈ వ్యాపారం చేసే వాళ్ళంతా రాజకీయాల్లోకి దూరి దౌర్భాగ్యమైన స్థితిలోకి తెచ్చారు. వాస్తవానికి చూడండి, గాంధీజీ టైంలో స్వతంత్ర సమరయోధులు ఉండేవాళ్ళు. గాంధీజీ కూడా ఇప్పుడు తాడపత్రి గాంధీ కట్ట అని ఉంటుంది, అక్కడికి వచ్చి చందాలు తీసుకునేవాళ్ళు జనం దగ్గర. అంటే జనాలు నాయకులకి ఇచ్చి పోరాడతట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారా? లేదు, వాళ్ళే మీకు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీ డబ్బే, మీ శ్రమే, మీ చెమటే, అదంతా మీ రక్తమే. ఇదంతా తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారు. ఇంకా వీళ్ళ బూతులు చూడాల. వాస్తవానికి ఏదన్నా ఇది బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి కదా, అక్కడ తాగుబోతులు కూడా ఇంత ఘోరంగా తిట్టుకోరు ఒకరినొకరిని. అంత నీచంగా తిట్టుకుంటున్నారు ఒక పార్టీని ఒక పార్టీ. ఇంత నీచంగా తిట్టుకునే వాళ్ళకి నువ్వు ఎట్లోటేయగలుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ప్రజలు ఇంత నీచమైన నాయకులకి మీరు ఎట్లోటేయగలుగుతారు? మీ నాయకుడు అంటే మీరు నీచులా, లేదంటే నీచుల్ని తెలియకనుకుంటున్నారా? లేదంటే మీకు కావాల్సింది అట్లాంటి నీచులేనా?